ములుగు జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపు మేరకు ములుగు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతితో పాటు పలువురు సీనియర్ నాయకులు హైదరాబాద్ వెళ్లడానికి ప్రయత్నించారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. ఇక పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని, ప్రభుత్వ అరెస్టులను ఖండిస్తున్నామని నాగజ్యోతి అన్నారు. నియోజకవర్గం నుంచి మా కౌశిక్ రెడ్డి మీద కానీ హరీష్ రావు మీద కానీ నిన్న అక్రమ హౌస్ అరెస్టులు, ఈరోజు జరిగిన అక్రమ హౌస్ అరెస్టులు ఖండిస్తూ మేము బయలుదేరినాం. అటువంటి బయలుదేరేటువంటి క్రమంలో మమ్మల్ని కూడా ఇక్కడ ములుగు నియోజకవర్గంలో హౌస్ అరెస్ట్ చేసిండ్రు. ఓకే, కానీ ఈ రాష్ట్రంలో నిన్న మొదటి నుంచి మీరందరూ చూస్తూనే ఉన్నారు, మీడియా మిత్రులందరూ కూడా. అరికపూడి గాంధీ అనే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అని అనక ఈ రాష్ట్రంలో టీవీ చూసే, వార్తలు చూసే ఏ ఒక్కరిని అడిగినా బీఆర్ఎస్ పార్టీలో లేడు, కాంగ్రెస్ వెళ్ళిపోయిండు అని ప్రతి ఒక్కరు చెప్తారు. మీడియా మిత్రులను ఎవరిని అడిగినా చెప్తారు. మరి అలాంటిది పిఏసీ చైర్మన్ ఎప్పుడైనా కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ప్రతిపక్షానికి ఇస్తాయి. ప్రతిపక్షం సూచించినటువంటి వ్యక్తికి ఇచ్చి పిఏసీ చైర్మనే ఇస్తాయి. అరకపూడి గాంధీకి ఇచ్చింది. అంటే కాంగ్రెస్ ఒక కులీన బుద్ధి ఇక్కడ ప్రస్ఫుటంగా బయటపడుతుంది. ములుగు నియోజకవర్గం నుంచి మా కౌశిక్ రెడ్డి మీద కానీ